అందరికీ నమస్కారం అండి. క్షమించాలి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మనం 3 సర్గాలు చదవబోతున్నాం. అంతకన్నా ముందు 35, 36, 37 సర్గాలు చదవబోతున్నాం బాలకాండలో. అంతకన్నా ముందు చిన్న మనం ఏంటంటే ఆల్రెడీ మనము భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ కోసం సంబంధించినటువంటి యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పింగ్ చేస్తూ ఉంటాము. సో పొరపాటున ఎవరన్నా అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ దాంట్లో అప్డేట్ కాకపోతే కనుక యూ కెన్ ప్లీజ్ డూ ఏ వాట్సాప్ ఆన్ టు దట్ పార్ట్. నిన్న ఇద్దరు పంపించారు. ఒక ఆయన హనుమాన్ అని చెప్పి ఒక ఆయన పంపించారు. అలాగే చాగంటి సత్యవాణి గారు అని చెప్పి 1116 పంపించారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ బుక్స్ కాకుండా ఇంకో వేరే విధంగా చేయమని చెప్పి అడిగారు. సో సరేనండి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ తోటి అయితే మనం బుక్స్ అయితే తీసుకోవట్లేదు. వాళ్ళ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ని తీసుకుని మనం ముందరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ లింక్ అయితే కనుక ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో అప్డేట్ అయినటువంటి డీటెయిల్స్ ఒకవేళ పంపించిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. ఎవరైనా అమౌంట్ వెళ్ళకపోతే ఇమీడియట్ గా నాకు కాల్ కానీ లేదంటే మెసేజ్ కానీ చేయండి. ఐ విల్ రివ్యూ అండ్ అప్డేట్ ఇట్ ఇమీడియట్లీ. 35వ సర్గ రామాయణం బాలకాండ. గంగా పార్వతుల వృత్తాంతం. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ కూడి మిగిలిన రాత్రిని సోనా నది తీరమున గడిపెను. ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లనెను: ఓ రామ, రాత్రి గడిచినది, ప్రాతఃసంధ్యా సమయం ఆసన్నమైనది. నీకు శుభమగుగాక. మేల్కొనుము, ప్రయాణముకు సిద్ధము కమ్ము. అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా ప్రాతకాల సంధ్యావందనాది నిత్య కృత్యములను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పలికెను: ఓ బ్రహ్మర్షి, ఈ సోన నదము స్వచ్ఛమైన జలములతో అటునిటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తరిగి లోతు తక్కువగానున్నది. నావ ప్రయాణమునకు అనుకువగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటవలను? శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు, ఇట్టి పరిస్థితిలో మునీశ్వరులు ప్రయాణించు మార్గం ఒకటి కలదు, దానిని నేను ఎరుగదను అని నుడివెను. ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి. వారందరూ మధ్యాహ్న సమయం వరకు చాలా దూరము ప్రయాణం చేసి మునులచే సేవింపబడి పవిత్ర గంగా నదిని దర్శించిరి. హంసలతో సారస పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని చూచి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి. అంతటి వారు ఆ గంగా తీరము ఒక ప్రదేశమును శుభ్రపరుచుకుని నివాసయోగ్యముగా చేసుకునిరి. పిమ్మట ఆ మునులు అందరూ స్నానములాచరించి విద్యుక్తముగా దేవతలకు, ఋషులకు, పితృగణములకు తర్పణములను అర్పించిరి. అగ్నులకు హవిస్సులను సమర్పించిరి. హవిషాన్నమును అమృతము వలె సేవించిరి. పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చుండిరి. పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను: ఓ మహానుభావ, స్వర్గ మధ్య పాతాళ లోకములో ప్రవహించినట్టి గంగా వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించినది, ఏ విధముగా సముద్రుని చేరినది అని ప్రశ్నించెను. శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పడదొంగెను. హిమాలయము అని ఒక మహాపర్వతము గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేనా అను సుందరి ఆ హిమవంతుని భార్య. ఆ 2 కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెగు గంగను తమకు అప్పగింపమని హిమవంతుని వేడుకొనిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవునది అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. ముల్లోకములను హితమునర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించి వెళ్ళిరి.
ఓ రఘునందన, హిమవంతుని రెండవ కూతురు ఉమాదేవి కన్యగా నుండి తపస్వి అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించును. అంతటా హిమవంతుడు లోకవంధ్యయు ఉగ్రమైన తపస్సును ఆచరించినది అయిన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసెను. ఓ రాఘవ, హిమవంతుని ఇద్దరి పుత్రికలను నదీ శ్రేష్టమైన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి. ఓ సుందరగమన రామ, గంగా నది మొదటి ఆకాశమునకు చేరిన కథనంతయు తెలిపితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగా నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ నందు 35వ సర్గ సమాప్తం. గంగా పార్వతుల యొక్క వృత్తాంతం గురించి 35వ సర్గలో చూడడం జరిగింది. ఇప్పుడు 36వ సర్గ, పార్వతీదేవి యొక్క మహిమ. విశ్వామిత్రుడు ఇట్లా గంగా వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత వీరులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ కథా విశేషాలని మెచ్చుకుంటూ ఆ మునీశ్వరుడితోటి ఇలా అన్నారు: ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయినటువంటి వృత్తాంతం గురించి మీరు చెప్పారు. హిమవంతుడి యొక్క పెద్ద కూతురు అయినటువంటి గంగాదేవి యొక్క గాథను పూర్తిగా తెలిసిన వాళ్ళు మీరే. కాబట్టి దివ్యలోకమునందు మానవలోకమునందు జరిగినటువంటి ఆ నదీ వృత్తాంత విశేషాలని విపులంగా చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ లోకపావని 3 లోకాల్లోనూ ప్రవహించడానికి గల కారణం ఏమిటి? ఓ ధర్మజ్ఞ, త్రిపదగా అనేటువంటి ఖ్యాతికెక్కినటువంటి ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకాల్లో ఉత్తమైనటువంటి నదిగా కీర్తి గావించబడుతోంది? శ్రీరాముడు ఈ రకంగా ప్రశ్నించినప్పుడు తపోధనుడైనటువంటి విశ్వామిత్రుడు గంగా నదీ గాథను రామలక్ష్మణులకి మునీశ్వరులకి విపులంగా ఈ రకంగా వివరించడం జరిగింది. ఓ రామ, పూర్వం నీలకంఠుడు పార్వతీదేవిని వివాహం అడిన తర్వాత అతడు మహా తపస్వి అయినను తను చేరినటువంటి ఆ పార్వతీదేవిని చూసి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమును దిగను. ఈ విధంగా ఆనందంతో 100 దివ్య సంవత్సరములు గడిపారు. ఓ పరంతప, శ్రీరామ, అయినా కూడా వారికి తనయ ప్రాప్తి కలగలేదు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇంత దీర్ఘకాలం పిమ్మట శివపార్వతులకు తనయుడు కలుగునో లేదో, ఆ మహాతేజమూర్తి యొక్క ప్రభావం ఒకవేళ కలిగినచో ఆ మహాతేజమూర్తి యొక్క ప్రభావానికి లోకం తట్టుకోగలదా అని చెప్పి భీతిల్లారు. వాళ్ళందరూ కూడా ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి ప్రణమిల్లి ఇలా చెప్పారు: ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, మేమందరము కూడా నీ యొక్క పాదాలను ఆశ్రయించాం, మమ్ములను అనుగ్రహించు. ఓ సురోత్తమ, నీ తేజ ప్రభావమును కలిగినటువంటి పుత్రుని ఈ లోకములు భరించజాలవు. పార్వతీదేవితో కూడి విద్యుక్తంగా తపస్సు చేయము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకాలన్నిటినీ కూడా రక్షించు, అవతరింపజేయవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. పరమశివుడు దేవతల యొక్క మొర విని అట్లే అని పలికి మరలా వారితో ఈ రకంగా చెప్పాను: ఓ దేవతలారా, నేను పార్వతీయు మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాము. లోకాలన్నీ కూడా సుఖంగా ఉండుగాక. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానం నుండి కదిలినటువంటి దుర్భరమైనటువంటి నా తేజస్సును ఎవరు ధరించగలరో చెప్పండి. అప్పుడు దేవతలు శంకరునితో స్వస్థానం నుండి కదిలినటువంటి మీ తేజస్సును భూదేవి భరించగలదు అని చెప్పారు. దేవతల పలుకులను వినేటువంటి మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదలడం జరిగింది. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో కూడి ఉన్నటువంటి భూమి అంతటా కూడా వ్యాపించింది. దేవతలు మరలా అగ్నిదేవునితో నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము అని చెప్పి ఉన్నారు. అగ్నిచేత వ్యాప్తమైనటువంటి ఆ శివ తేజస్సు శ్వేత పర్వతం అయ్యింది. కొంతకాలానికి అక్కడ అగ్ని సూర్యుల తేజస్సుతోటి సమానమైనటువంటి తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడింది. అక్కడ మహా తేజస్వి అయినటువంటి కుమారస్వామి జన్మించారు. కృత్తికులు పాలిచ్చి పెంచడం వలన కార్తికేయుడు అని, అగ్నిచే ధరింపబడడం వలన అగ్ని సంభవుడు అని ఆయన ప్రసిద్ధి వహించాడు. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతోటి పూజించారు. ఓ రామ, అంతటా పార్వతీదేవి దేవతలతో ఇలా చెప్పింది: ఓ దేవతలారా, నాకు అప్రియమైనటువంటి పనిని చేసినందుకు తగిన ఫలాన్ని అనుభవించండి అని చెప్పి సూర్య తేజస్సుతో వెలుగొందినటువంటి పార్వతీదేవి జలములను చేతబట్టి కోపంతో కన్నులు ఎర్రజేసినదై వారినందరినీ కూడా శపించారు. నా పతితో కూడి పుత్రుని పొందాలి అనేటువంటి నా కోరికకు అవరోధం కలిగించారు. కాబట్టి మీ భార్యల యందు మీకు సంతానం కలుగుకుండుగాక, నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధంగా దేవతలతో చెప్పి భూదేవిని ఈ రకంగా శపించారు.
దుర్బుద్ధి గల ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలైనటువంటి వివిధ రూపాలను కలిగి ఉంటావు. నీవు పెక్కు మంది రాజులకు భార్య అవుతావు. నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడ్డావు కాబట్టి నా క్రోధానికి గురయ్యావు. నీకు నువ్వు సంతాన సుఖ సంతోషాలు లేకుండా ఉంటాయి గాక. పార్వతీదేవి శాపానికి గురై ఆ దేవతలందరూ కూడా సిగ్గుపడ్డాన్ని గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగారు. ఆ పరమశివుడు హిమత్ పర్వతానికి ఉత్తర దిశ ఎందు గల ఒక శిఖరాన్ని చేరి అక్కడ పార్వతితో కూడి తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఓ రామ, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని విపులంగా వివరించాను. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావం గురించి వివరిస్తాను. నువ్వు లక్ష్మణుడు కూడా జాగ్రత్తగా వినండి అని చెప్పి విశ్వామిత్రుడు చెబుతూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైనటువంటి శ్రీ మద్రామాయణం నందలి బాలకాండ యందు 36వ సర్గ సమాప్తం. 37వ సర్గలో కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. పరమేశ్వరుడు ఈ రకంగా తపస్సు చేయుచూ ఉండగా పూర్వం దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇలా చెప్పారు. ఓ దేవా, పూర్వం మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఉన్నారు. ఆ శంకరుడు పార్వతీదేవితో కూడి హిమోత్పర్వతంలో తపస్సు చేస్తూ ఉన్నారు. కర్తవ్య విధానాన్ని ఎరిగినటువంటి ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి విషయంలో లోకహితాన్ని కోరి అనంతర కార్యం గురించి ఆలోచించండి. ఇప్పుడు మాకు మీరే దిక్కు. దేవతల ప్రార్థనని ఆలకించి సర్వలోక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మృదుమధుర వచనాలతోటి వారిని ఓదారుస్తూ ఇలా చెప్పడం జరిగింది. పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానం కలిగేటువంటి అవకాశం లేదు. ఆమె వచనం తిరుగులేంది. ఇది ముమ్మాటికి సత్యం, ఇందులో సందేహం లేదు. ఆకాశంలో ప్రవహించేటువంటి గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని యొక్క పెద్ద కూతురైనటువంటి గంగ ఆ అగ్నిసుతుని ఆదరించగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇందులో ఎలాంటి సంశయము కూడా లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికినటువంటి ఆ మాటలకు దేవతలందరూ కూడా సంతోషించి తాము కృతార్థులైనట్లుగా భావించారు. అనంతరం వారు బ్రహ్మదేవునికి ప్రణమిల్లి పూజించారు. అంతటి దేవతలందరూ కూడా గైరికాది ధాతువులతో వెలిసినటువంటి కైలాస పర్వతానికి చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించారు. శివతేజాన్ని భరించినటువంటి ఓ అగ్నిదేవ, ఈ దేవ కార్యాన్ని నెరవేర్చు. శైలపుత్రికి అయినటువంటి గంగ యందు ఆ తేజస్సుని ఉంచు అని చెప్పి దేవతలు చెప్పడం జరిగింది. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని చెప్పి గంగాదేవి దగ్గరకు వెళ్ళి, ఓ దేవి, గర్భాన్ని ధరించు, ఇది దేవతలకు హితమునర్చేటువంటి కార్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు గంగాదేవి ఆయన మాటలను విని దివ్యమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించింది. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూసి శివతేజాన్ని ఆమె అంతటా కూడా వ్యాపింప చేయడం జరిగింది. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసినటువంటి శివతేజంతో గంగా ప్రవాహాలన్నీ కూడా నిండిపోయాయి. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపానికి తట్టుకోలేకున్నటువంటి గంగాదేవి సర్వదేవతలకు పురోహితుడైనటువంటి అగ్నిదేవునితోటి క్షణక్షణానికి బలీమగుచున్నటువంటి తేజస్సును ధరించలేకపోవచ్చు ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సర్వదేవతల కొరకై సమర్పించేటువంటి ఆహుతులను స్వీకరించేటువంటి అగ్నిదేవుడు గంగాదేవితోటి, ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భాన్ని ఉంచు అని చెప్పి చెప్పడం జరిగింది. మహా తేజస్వి అయినటువంటి పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని యొక్క మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయినటువంటి ఆ గర్భాన్ని తన ప్రవాహం నుండి అసట వదలడం జరిగింది. గంగానది గర్భం నుండి వెడలినటువంటి తేజస్సు మేలిమి బంగారం వలె కాంతివంతమై ఉంది. కాబట్టి ఆ తేజస్సు ఉంచబడినటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సువర్ణమయములయ్యాయి. ఆ పరిసరాలన్నీ కూడా రజితమయములయ్యాయి. నిరుపమానమైనటువంటి కాంతితోటి వెలుగొందాయి. ఆ తేజస్సు యొక్క తీక్షణత్వం వలన రాగి, ఇనుము పుట్టాయి. ఆ రేతస్సు యొక్క మలము, తగరము, శీసము అయ్యాయి. ఆ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందాయి. ఆ గర్భం భూమిపైన ఉంచగానే దాని యొక్క తేజ ప్రభావం వల్ల ఆ శ్వేత పర్వతము, అందులో ఉన్నటువంటి శరవణము అంటే రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరలసాగాయి. పరమ శ్రేష్ఠుడు, పురుష శ్రేష్ఠుడు అయినటువంటి ఓ రాఘవ, అగ్నితో సమానమైనటువంటి కాంతి గల ఆ బంగారం అప్పటి నుండి జాత రూపము అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడ ఉన్నటువంటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలైనవన్నీ కూడా స్వర్ణమయములయ్యాయి. తదనంతరం అక్కడ జన్మించినటువంటి కుమారునికి పాలిచ్చి పోషించడం వలన ఇంద్రుడు, మరుద్గణాలు మొదలైనటువంటి దేవతలు 6 మంది కృత్తికలను
నియోగించారు. ఆ బాలుడు మా అందరి యొక్క పుత్రుడవుతాడు అని కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నిశ్చయంతో అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువుకు పాలు ఇవ్వసాగారు. అంతటి దేవతలందరూ కూడా ఆ బాలకుడు కార్తికేయుడు అనేటువంటి పేరుతోటి ముల్లోకాల యందు కూడా ఖ్యాతికెక్కుతాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పడం జరిగింది. గంగ ద్వారా అక్కడికి చేరినటువంటి శివ తేజస్సు యొక్క ప్రభావం వల్ల పుట్టినటువంటి ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచూ ఉన్నాడు. దేవతల యొక్క మాటలను విని వారి ఆదేశాన్ని అనుసరించి కృత్తికలు ఆ బాలునికి స్నానం చేయించారు. ఓ రామ, గంగాదేవి యొక్క గర్భం నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైనటువంటి ఆ మహానుభావుని స్కందుడు అని చెప్పి పిలవసాగారు. కృత్తికల యొక్క పోషణ వలన ఆయనకి కార్తికేయుడు అనేటువంటి పేరు ఏర్పడింది. అప్పుడు 6 కృత్తికల యొక్క స్తనాల్లో సమృద్ధిగా పాలు ఏర్పడ్డాయి. 6 ముఖాలు గలవాడై ఆ బాలుడు ఆ 6 నుండి స్తన్యాన్ని తీసుకున్నాడు. సుకుమార శరీరుడైనటువంటి ఆ కుమారస్వామి ఒక దినం మాత్రమే వారి నుండి పాలు తాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమం చేత రాక్షసుల యొక్క సైన్యాన్ని జయించడం జరిగింది. దేవతలు అగ్నిదేవుని యొక్క నాయకత్వంలో సాటి లేనటువంటి తేజస్వి అయినటువంటి ఆ బాలుని దగ్గరికి చేరి ఆయనని దేవసేనాధిపతిగా అభిషేకించారు. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతాన్ని, కుమార సంభవ గాథని కూడా విపులంగా చెప్పాను. పవిత్రమైనటువంటి ఈ గాథను విన్నవారు ధన్యులవుతారు. ఓ రామ, కుమారస్వామిపై భక్తి గల మానవుడు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతోటి వర్ధిల్లుతాడు. తుదకు స్కంద సాలోక్య ఫలాన్ని కూడా పొందుతాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 37వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్. సో ఈ 35, 36, 37 సర్గల్లో గంగా పార్వతుల యొక్క వృత్తాంతాల గురించి చెప్తూ, 36వ సర్గలో పార్వతీదేవి యొక్క మహిమ గురించి చెప్తూ, 37వ సర్గలో కుమారస్వామి యొక్క వృత్తాంతం గురించి మనం చూడడం జరిగింది. రేపు 38, 39 సర్గలు మనం చూడబోతాం. సగరునికి పుత్రప్రాప్తి కలగడం, అదే రకంగా సగరుడు ఒక యజ్ఞాన్ని చేయడం, యజ్ఞాస్వాన్ని వెతకడం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కుదిరితే 38, 39, 40, ఎందుకంటే ఇదంతా కూడా సగరుడి గురించి 40, 41 దాకా రేపు చూద్దామండి. 4 సర్గలు వస్తాయి రేపు. ఎందుకోసం అంటే ఇదంతా కూడా సగరు కుమారులు వాళ్ళు అక్కడ సగరుడు చేసినటువంటి యజ్ఞం, ఈ విషయాలని కూడా ఒకే చోట ఉంటాయి కాబట్టి ఈ 4 సర్గలు ఒకసారి చూద్దాం. తర్వాత భగీరథుడు గంగా నదిని దీవి నుండి భూకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, భగీరథ ప్రయత్నాన్ని మనం ఎల్లుండి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. అంతకన్నా ముందు ఒక్కసారి మళ్ళా ఆ లింక్ అనేది మన వాళ్ళకి ఒక్కసారి ఇచ్చేస్తే చూడడానికి ఉంటుంది. స్క్రీన్ షేర్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇంతవరకు ఇక్కడ నుంచి మనకి అమౌంట్ వచ్చిందండి. డేట్ ని కొంచెం మోడిఫై చేయాలి. డేట్ అక్కడ నుంచి డేట్ లో ఉన్న టైం తీసేయాలి. అక్కడ నుంచి వాళ్ళు పంపించిన టైం అక్కర్లేదు. ఏ రోజు పంపించారో ఆ రోజు పెడదాము. ఇక్కడ పంపించిన వాళ్ళలో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ 0 అన్న దగ్గర వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏమిటి అంటే భగవద్గీత పుస్తకాలు కాకుండా వేరే ప్రయత్నంతో చేయమని అడిగారు. అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక క్యాలెండర్ లాగా ఏదైనా చేయొచ్చా అని చెప్పి అడిగారు. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ కరెంట్ పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండి. సో ఆ టైంకి వచ్చేటువంటి ఆ టైంకి మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో మనం ఏం చేయగలం ఆ అమౌంట్ అయితే చేస్తాం. ఇక్కడ నెంబర్ అయితే ఉన్నవన్నీ కూడా అవి పుస్తకాల కింద కన్వర్ట్ అవుతాయి. సో లేదు వాటిని పుస్తకం కాకుండా ఇంకొక పద్ధతిలో కావాలి అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసేదాకా ఆ అమౌంట్ అయితే ఎక్కడ ఖర్చు పెట్టడం జరగదండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఇట్. మన ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేద్దాం అనుకుంటే జనవరి 27వ తేదీ లేదా 28వ తేదీలో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళడం జరుగుతుంది. అప్పటికి మన దగ్గర ఉన్నటువంటి మొత్తంతో ఏం చేయగలం అనేది అప్పుడు ఆలోచిద్దాం అంతే. సో దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఊరికే డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక అది అవుతుందా, దాన్ని మళ్ళా ప్రతిసారి కూడా ఈ రకంగా మనీ కలెక్ట్ చేయడం ప్రతిసారి పాసిబుల్ కాదు. ఒకసారి చేస్తే కనుక అది ఎలా కంటిన్యూటీ ఉండాలనేది కూడా ఒకసారి అందరం కలిసి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయాలనుకున్నా. రైట్. సో అరుణ వి గారు, జై శ్రీరామ్ అండి. సతీష్ బాబు గారు, అగైన్ యూ సింప్లిఫైడ్ మై వర్క్. థ్యాంక్స్ అ లాట్. జై శ్రీరామ్.
మంజులు గారు ఓం నమ శివాయ. ఆర్జే గారు జై శ్రీరామ్. ధరణి కుమార్ గారు జై శ్రీరామ్ అండి. వాసుదేవ పవన్ ఓ మంచి కట్టర్ హిందూ జై శ్రీరామ్ అండి. జ్ఞానదీపిక్ గారు జై శ్రీరామ్. మీ అనకాపల్లి అబ్బాయి మీ ఆడియో ఒకసారి విన్నాను సార్, మీ సాంగ్స్ పాడడం అవి కూడాను ఒక ఎవరి ఛానల్లో విన్నాం. వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య గీతాల గురించి ఒక ఛానల్లో విన్నా, చాలా బాగుంటుంది. తర్వాత అరుణవి గారు జై శ్రీరామ్. ప్రస్తుతానికైతే గనక ఇక్కడతోటి ముగిద్దామండి, రేపు మళ్ళీ అందరం కలిసి మీట్ అవుదాం. జై శ్రీరామ్.